వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట. టీడీపీ కేంద్ర ఆఫీస్పై దాడి కేసు విచారణ 16కు వాయిదాట. లేళ్ల, అప్పిరెడ్డి, సజ్జల, తలశీల ఆళ్లకు తాత్కాలిక రిలీఫ్ ఆట. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్కు కూడా హైకోర్టు ఒక ఊరట ఇచ్చింది, నాట్ టు అరెస్ట్ ఇచ్చింది. ప్రస్తుతానికి కేసు తేలే వరకు ఏమి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి తాత్కాలికంగా ఒక ఆర్డర్ ఇచ్చిందట. ఎవరెవరికి? లేళ్ల అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తలశీల రఘురాము, ఆళ్ల రామకృష్ణారెడ్డికి తాత్కాలిక రిలీఫ్. వాళ్లతో పాటు జోగి రమేష్ కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన అప్పట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు దాడి చేశారు, కార్యకర్తలు దాడి చేశారని చెప్పి ముఖ్య నాయకులను అందులో ఇన్వాల్వ్ చేశారు. కేసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత పాత కేసులను తిరగదోడే కార్యక్రమం చేస్తున్నాడు. దాంట్లో భాగంగా వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులను ఇరికించే కార్యక్రమం చేస్తున్నాడు. దాంట్లో కేసు కడితే ఆ కేసు పైన లేళ్ల అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తలశీల అండ్ ఆళ్ల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా హైకోర్టుకు పోయి రిలీఫ్ తీసుకున్నారు. వాళ్ళతో పాటు జోగి రమేష్కి కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడి చేసిండని ఆయన పైన ఒక కేసు పెట్టారు. వీళ్ళంతా ఎక్కడ ప్రత్యక్షంగా పాల్గొనలే, కానీ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు తిప్పే కార్యక్రమం చేస్తున్నారు. దానికి సంబంధించి హైకోర్టు అయితే ఒక రిలీఫ్ ఇచ్చింది వాళ్ళకి. నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. ఇది ఒక వార్త.